ఆంధ్రప్రదేశ్లో సీక్రెట్ పాలన సాగుతుంది. అదేంటి, కూటమి ప్రభుత్వం కదా అధికారంలో ఉంది అనుకుంటున్నారు కదా. కూటమి ప్రభుత్వమే అనేక విషయాల్ని రహస్యంగా ఉంచుతోంది. సమాచారాన్ని జనాలకు చేరకుండా అడ్డుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో కూడా ఈ సీక్రసీని మెయింటైన్ చేస్తోంది. దీంతో వ్యవహారం చాలా ఆసక్తికరంగా మారుతోంది. సీక్రెట్ జీవోల పేరుతో అనేక విషయాల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాచిపెట్టేస్తుంది అని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా కూటమి ప్రభుత్వ నేతలంతా చాలా హంగామా చేశారు. చాలా పెద్ద వివాదం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీఓఐఆర్ నుంచి నేరుగా ఏపీ గెజిట్ అనే వెబ్సైట్లో జీవోల్ని అప్లోడ్ చేసే విధానం ద్వారా అనేక జీవోల్ని దాచిపెట్టేస్తుంది. ప్రభుత్వ సమాచారాన్ని, ప్రభుత్వ విధానాల్ని, నిర్ణయాల్ని ప్రజలకు చేరువు కాకుండా అడ్డుకుంటోంది అంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా చాలా పెద్ద స్థాయిలో రచ్చ చేశాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతుంది? చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది అధికారికంగా జీఓఐఆర్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్, జీఓఐఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఎన్ని జీవోలు అందుబాటులో తీసుకొచ్చింది అని లెక్కిస్తే అందులో 45,000 జీవోలు మొత్తం కనిపిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి అన్ని రకాల జీవోలు అందులో రెగ్యులర్ సంబంధించినవి ఉంటాయి, ఎంఎస్ అనే పేరుతో ఉంటాయి, దాంతోపాటుగా కాన్ఫిడెన్షియల్ జీవోస్ ఉంటాయి. అన్నీ కలిపి మొత్తం దాదాపు 45,000 జీవోల్ని ఈ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 45,000 జీవోల్లో దాదాపు 410 జీవోలను కాన్ఫిడెన్షియల్గా ఉంచేసింది. చాలా విడ్డూరం. మీకు జీవోల్లో, ఆ జీఓఐఆర్లో క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ, హోంశాఖ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇలా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అనేక జీవోల్ని రహస్యంగా ఉంచేశారు. 45,000 జీవోల్లో దాదాపు 400 జీవోల వరకు ఈ ప్రభుత్వం రహస్యంగా ఉంచేసింది. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం ప్రభుత్వం 90,000 జీవోల్ని, అంటే 89,000 పైచిలుకు జీవోల్ని 5 ఏళ్ల కాలంలో రిలీజ్ చేస్తే, జీఓఐఆర్లో ఉంచితే అందులో 672 జీవోలు కాన్ఫిడెన్షియల్గా ఆనాటి ప్రభుత్వం పేర్కొంది. అంటే మొత్తం 90,000 జీవోలకు గాను 672 జీవోల్ని కాన్ఫిడెన్షియల్ అని పేర్కొంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకత లేనట్టుగా, అనేక విషయాల్ని దాచేస్తున్నట్టుగా, ప్రజలకి సమాచారం అందకుండా చేసినట్టుగా అప్పట్లో గగ్గోలు పెట్టినటువంటి ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హయాంలోనే ఇప్పుడు 2 ఏళ్ల 3 నెలలకే దాదాపు సగం జీవోలకే జగన్మోహన్ రెడ్డి కన్నా మించి కాన్ఫిడెన్షియల్ జీవోలుగా ఉంచేశారు. చాలా రహస్యమైనటువంటి జీవోలుగా, వాటిని డౌన్లోడ్ చేస్తే మనకేమీ కనిపించదు, అందులో ఏమీ ఉండదు. పూర్తిగా జీవోలో ఉన్నటువంటి సారాంశాన్నంతా దాచిపెట్టేస్తున్నారు. అంటే 5 ఏళ్లలో 672 జీవోల్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ కాన్ఫిడెన్షియల్ అని పేర్కొంటే, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల 3 నెలలకే దాదాపు 400 జీవోల్ని కాన్ఫిడెన్షియల్ అన్నట్టుగా పేర్కొంది. అంటే సగం కాలం కూడా పూర్తి కాకముందే జగన్మోహన్ రెడ్డి పాలనతో పోలిస్తే 70% జీవోల్ని కాన్ఫిడెన్షియల్గా చెప్పేసింది. అంటే ఎంత సీక్రెసీని ఈ ప్రభుత్వం మెయింటైన్ చేస్తుందో, ఎలా రహస్య జీవోలతో రాజ్యం ఏలుతుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకత లేకుండా అన్నింటినీ దాచేస్తుంది అని గగ్గోలు పెట్టారు కదా. మరి ఇప్పుడేమయ్యారు వాళ్ళంతా అంటే సమాధానం మనకు దొరకదు. కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 600 పైచిలకు జీవోల్నే సీక్రెసీ అని చెప్తే చాలా చాలా పెద్ద కొంపలు మునిగిపోయినట్టుగా, మొత్తం రాష్ట్రాన్ని తీరని అన్యాయానికి గురి చేసినట్టుగా గగ్గోలు పెట్టినటువంటి, గుండెలు బాధేసుకున్నటువంటి అనేక మంది ఇప్పుడు 2.5 ఏళ్ళు కూడా నిండకముందే దాదాపుగా 400 జీవోల్ని రహస్యంగా కాన్ఫిడెన్షియల్గా ఉంచేసినప్పటికీ కూడా పూర్తి మౌనాన్ని పాటించడమే మనం విశేషంగా భావించాల్సి ఉంటుంది. అప్పట్లో గగ్గోలు పెట్టిన మీడియా కూడా ఇప్పుడు ఏ కోసాన పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇలా అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని బట్టి అది ఎంత రహస్యమైనటువంటి తీరున పాలన సాగుతున్నా మాట్లాడేటువంటి వాళ్ళ ధోరణి ఉంటుందని ఈ వ్యవహారం మనందరికీ చాటుతోంది. మరి ఇలా ఈ ప్రభుత్వంలో ఇంత తక్కువ కాలంలోనే ఇంత పెద్ద సంఖ్యలో జీవోల్ని
కాన్ఫిడెన్షియల్ అనే పేరుతో రహస్యంగా ఉంచడాన్ని మీరెలా చూస్తారు? దీని వెనక అసలు కారణాలు ఏంటి? ఇలా ప్రభుత్వం జీవోల్నే రహస్యంగా ఉంచేసేటువంటి ధోరణి, పెరుగుతున్నటువంటి వైఖరి మీరెలా చూస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.